ఆరోగ్యవంతమైన ప్రజలే ఏ దేశానికైనా వెన్నెముక. నేడు ఆ వెన్నెముక మన దేశంలో వయసుతో నిమిత్తం లేకుండా అనేక రకాల వ్యాధులతో అష్టవంకర్లు తిరిగిపోతుంది, అరిగిపోతుంది, అనారోగ్యం పాలవుతుంది, అలసిపోతుంది. వైద్యం, శస్త్రచికిత్సల ఆర్థిక భారం తప్పడం లేదు. ఈ భారాలు ధనిక పేద భేదం లేకుండా జీవన ప్రమాణాలను కృంగతీస్తున్నాయి. నేటి మనిషి ఆయుష్ అయితే పెరిగింది కానీ ఆరోగ్యకర జీవనం అయితే ఉండడం లేదు. సంపాదనలో ఆహారం కోసం ఎంత ఖర్చు చేస్తున్నామో ఆరోగ్యం కోసం కూడా అంత ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం శాస్త్ర సాంకేతికతల ఆధారంగా ప్రపంచవ్యాప్త ఆరోగ్య సంరక్షణ కోసం సంఘటితమవుదాం అనే నినాదాన్ని ఇచ్చింది. కేవలం మనుషులపైనే దృష్టి పెడితే ఆరోగ్య పరిరక్షణ సాధ్యం కాదని, అడవులు, చెట్లు, జంతుజాలాల పరిరక్షణతో పర్యావరణ పరిరక్షణ ద్వారానే మనిషి ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని ఈ నినాదం లక్ష్యాలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తోంది. ఏ దేశ ప్రజల ఆరోగ్యమైన స్థూలంగా 4 రకాల ముప్పులు పొంచి ఉన్నాయి. నేడు వయసుతో సంబంధం లేకుండా వస్తున్న అంటువ్యాధులు, కమ్యూనికబుల్ డిసీజెస్, అంటువ్యాధులు కాని వ్యాధులు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, పుట్టుకతో జన్యువుల ద్వారా అవయవ నిర్మాణ లోపాల కారణంగా వస్తున్న వ్యాధులు, వయస్సు పెరుగుదలతో వచ్చే వృద్ధాప్య వ్యాధులు. వీటిని డీజనరేటివ్ డిసీజెస్ అని కూడా అనవచ్చును. నేడు వృద్ధాప్య వ్యాధుల్లో కూడా కొన్ని నియంత్రించవచ్చు, కొన్నింటికి తగిన చికిత్స జాగ్రత్తలతో అధిగమించి ఆరోగ్యకర జీవితం పొందవచ్చు. మన దేశ ఆరోగ్య పరిస్థితుల విషయానికి వస్తే పరాన్నజీవులు అంటే పారాసైటిక్, బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ అంటువ్యాధులు తగ్గినట్లు కనిపిస్తున్నా వ్యాప్తి మాత్రం జరుగుతూనే ఉంది. కొన్ని రాష్ట్రాలలో కొన్ని సీజన్లలో ఆయా వ్యాధులు విజృంభిస్తూనే ఉన్నాయి. కరోనాలా అవి విరుచుకుపడనందున మనం వాటిపై దృష్టి సారించడం లేదు. పరాన్నజీవుల వ్యాధుల్లో ఇంకా మలేరియా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. బ్యాక్టీరియల్ వ్యాధుల్లో టైఫాయిడ్, న్యూమోనియా, యాంథ్రాక్స్, మెలిడియోసిస్, స్క్రబ్ టైపస్ వంటి వ్యాధుల్ని చూస్తూనే ఉన్నాం. క్షయవ్యాధి వ్యాప్తి వేగం పెరుగుతుందని ప్రభుత్వ గణాంక వివరాలే తెలుపుతున్నాయి. ఫంగల్ వ్యాధుల వల్ల కూడా ఇంకా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనా, డెంగ్యూ, చికెన్ పాక్స్, చికెన్ గునియా, ఎన్సెఫలైటిస్, నిఫా, బర్డ్ ఫ్లూ, మీజిల్స్ వంటి వ్యాధులతో పాటు ప్రమాదకర హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి వైరల్ వ్యాధులు ఆరోగ్య సమస్యల్ని సృష్టిస్తూనే ఉన్నాయి. అంటువ్యాధులలో వైరల్ వ్యాధులకు తప్ప మిగతా అన్ని రకాల వ్యాధులకు పూర్తి చికిత్స ఉన్నా మరణాలు సంభవించడం మన ఆరోగ్య వ్యవస్థ విఫలత్వానికి నిదర్శనం. అంటువ్యాధులు కాని వ్యాధుల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇవి జీవితకాలం క్రమం తప్పకుండా మందులు వాడాల్సిన దీర్ఘకాల వ్యాధులు కావడంతో ప్రజలపై ఎంతో ఆర్థిక భారం పడుతోంది. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల వల్ల కూడా ప్రజల ఆరోగ్యానికి భంగం ఏర్పడుతోంది. ఫలితంగా జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. పుట్టుకతో జన్యుపరంగా వచ్చే వ్యాధులు, అవయవ నిర్మాణ లోపాలతో పుట్టే శిశువుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. పుట్టినప్పటి నుండే వారిని సాకటం తల్లిదండ్రులకు ఎంతో భారంగా మారుతోంది. అందుకు ఇటీవల ఆర్థిక సహాయం కోరుతున్న స్పైనల్ అట్రోఫీ కేసులే నిదర్శనం. 16 కోట్ల విలువ చేసే ఒక ఇంజెక్షన్ కోసం తల్లిదండ్రుల పాట్లు వర్ణాతీతం. ప్రజారోగ్య చైతన్యం, పరిసరాల పరిశుభ్రత, వైద్య సదుపాయాల కొరత వంటి ప్రధాన అంశాలలో ప్రజలు, ప్రభుత్వం సంయుక్తంగా కృషి చేస్తేనే మంచి ఫలితాలు సాధించగలం. నేడు ప్రజలందరికీ పౌష్టికాహారం, వ్యాధుల వ్యాప్తికి గల కారణాలు, నియంత్రణ, నిరోధక చర్యలు, ముందు జాగ్రత్తలు తదితర విషయాల్లో శాస్త్రీయ అవగాహన తప్పనిసరి. పాఠశాల స్థాయి నుండి ఆరోగ్య పరిరక్షణపై పాఠ్యాంశాలుగా పెట్టి అధ్యయనం చేయించడం ద్వారా శాస్త్రీయ అవగాహన చిన్న వయసు నుండే తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేలా వారిలో చైతన్యం రావాలి. నేటి సమాజంలో ఎవరికి వారు తమ దాకా వచ్చేదాకా పట్టించుకొని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వ్యాధుల నిరోధం ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క పౌరుడు స్వీకరించాలి. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వ బాధ్యత కూడా ఎంతో ఉంది.
ప్రజారోగ్యం కోసం చేపట్టే పథకాలు కార్యక్రమాలన్నీ కాగితాలలో చూపినట్లుగా వాస్తవంలో ఉండడం లేదు. ప్రస్తుతం అలా ఉండే పరిస్థితులు కూడా సమాజంలో లేవు. ఆరోగ్యం రాష్ట్ర జాబితాలోదే అయినా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ప్రత్యక్షంగా ప్రవేశించి సమాజంలో కొంత గందరగోళ పరిస్థితులకు దారితీస్తున్నాయి. వైద్య ఆరోగ్య విద్యలో ప్రజారోగ్యంపై ఎంతో ప్రాధాన్యత గల సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అంటే SPM, తెలుగులో ప్రజారోగ్య వైద్య విభాగం ప్రభుత్వ స్థాయిలో, వైద్య కళాశాల స్థాయిలో, విభాగ స్థాయిలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. వైద్య విద్యార్థులు ఆ విభాగానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఉత్తీర్ణత అయితే చాలు అనుకుంటున్నారు. చాలా వైద్య కళాశాలల్లోని ఈ విభాగంలో వైద్య విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా, ప్రాధాన్యత గుర్తించేలా చెప్పే అధ్యాపకులే కరువవుతున్నారు. దేశంలో పెరిగిపోతున్న అంటువ్యాధులకు మూల కారణం పరిసరాల పరిశుభ్రత. ఇందుకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేసి మన పరిసరాలను మనమే అపరిశుభ్రం చేసుకుంటున్నాం. కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మున్సిపల్ కార్మికులు ఒక్కరోజు చెత్త తీయకపోతే ఆ రోజు ఆ వీధుల్లో నడవాలంటే డిగ్రీ, ఇంజనీరింగ్, PG పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య IAS అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన IAS అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ EV నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, TGPS కాలేజ్ గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. భయపడే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఫలితంగా అంటువ్యాధులు ఇంకా విజృంభిస్తూనే ఉన్నాయి. సురక్షిత మంచినీరు, పరిసరాల పరిశుభ్రత ద్వారా ఎన్నో అంటువ్యాధుల్ని పూర్తిగా నిరోధించవచ్చు. ఆహారంలోని కల్తీలు ప్రజారోగ్యాన్ని తీవ్రంగా బలహీనపరుస్తున్నాయి. అప్పుడప్పుడు మరణాలు కూడా సంభవిస్తున్నాయంటే కల్తీలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు, ప్రమాదకర కలుపు మందులు భూములను, నీటిని విషపూరితం చేస్తున్నాయి. కొన్ని ప్రమాదకర మందులపై నిషేధం ఉన్నా అవి యథేచ్ఛగా బహిరంగ మార్కెట్లో దొరుకుతూనే ఉన్నాయి. నిషేధం కాగితాలకే పరిమితమవుతుంది. ప్రజల జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పులు మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్లను పెంచేస్తున్నాయి. శారీరక వ్యాయామం తగ్గిపోతోంది. మానసిక ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతున్నాయి. నేడు వృద్ధాప్య ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే బయటపడుతున్నాయి. తమ పని తాము చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ ఆ తర్వాత పరిస్థితి ఎంతో దయనీయంగా మారుతోంది. వైద్య సదుపాయాల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాలలోని సబ్ సెంటర్ స్థాయి నుండి జిల్లా స్థాయి ఆసుపత్రులు, వైద్య విద్యాబోధన ఆసుపత్రుల వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వ్యాధి నిర్ధారణ, చికిత్సా సదుపాయాలు, వైద్య నిపుణులు, మందుల కొరతతో సతమతమవుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఎంతో ఆర్థిక భారం అవుతున్నాయి. వ్యాపార దృక్పథ కార్పొరేట్ ఆసుపత్రుల ప్రవేశంతో ప్రజలకు వైద్యం మరింత ఖరీదైపోయింది. ఆరోగ్యశ్రీ నిధులు సకాలంలో ఇవ్వడం లేదు. ఇన్సూరెన్స్ సంస్థలు చాలా సందర్భాలలో ఏదో ఒక అభ్యంతరం పెట్టి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రజారోగ్యం కోసం అనేక ప్రత్యేక పథకాల అమల్లో ఉన్న కారణాలు ఏవైనా అవి సంపూర్ణ ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యానికి వార్షిక బడ్జెట్లో కేటాయించే నిధులు కూడా అత్యల్పంగానే ఉంటున్నాయి. నేడు మన దేశంలో వైద్య రంగం ఒక పెద్ద హెల్త్ కేర్ ఇండస్ట్రీగా మారిపోయిన ఫలితంగా ప్రజలకు వైద్యం ఇంకా భారంగా మారిపోతోంది. వైద్య రంగాన్ని సేవారంగంగా గుర్తించడం మానేశాం. నేడు వైద్య ఆరోగ్య రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి.
వైద్య రంగంలోనూ అనుబంధ రంగాల్లోనూ పారామెడికల్ స్థాయి నుండి సూపర్ స్పెషలిస్టుల స్థాయి వరకు వైద్య విద్యా బోధన కళాశాలలో విద్యా ప్రమాణాలు యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచాలి. వ్యాధుల నిరోధం నిర్మూలన అంశాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. ఆరోగ్య రంగంలో పనిచేసే సిబ్బందులు ప్రజల్ని ఆరోగ్య విషయాల్లో చైతన్యవంతం చేసే విషయ పరిజ్ఞానపు నైపుణ్యాలను పెంచాలి. గ్రామీణ స్థాయి నుండే మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. ప్లాస్టిక్ వినియోగం, ఆహారంలో కల్తీలు, ప్రమాదకర పురుగుమందులు, మద్యం, మారక ద్రవ్యాలు, గంజాయి వంటి తదితర ప్రజారోగ్య ప్రమాదకర అంశాలపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలి. పర్యావరణ పరిరక్షణ చర్యలు సత్వరమే చేపట్టాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధశుద్ధితో పనిచేస్తే తప్ప ప్రజారోగ్య పరిస్థితిని మెరుగుపరచలేం. ప్రజలందరిలోనూ ఆరోగ్యంపై ముందు జాగ్రత్తలు తీసుకునే చైతన్యం రావాలి. ఇది ప్రజలు, ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే తప్ప సాధ్యం కాదు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చిన విధంగా శాస్త్ర సాంకేతికతల ఆధారంగా సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం సంఘటితమవుతాం. అందరికీ ఆరోగ్యమైన లక్ష్యాన్ని సాధిద్దాం.